హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నిత్యశ్రీ ఛానల్. ఈరోజు మనం చికెన్ గ్రేవీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. పెద్ద సైజులో ఉన్నటువంటి 2 ఆనియన్స్ తీసుకోవాలి. ఈ చికెన్లోకి ఆనియన్స్ ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత మంచిగా వస్తుందండి గ్రేవీ. 800 గ్రాముల చికెన్ తీసుకున్నాను. కల్లుప్పు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. కల్లుప్పు లేకపోయినా సన్న ఉప్పుతోటైనా వాష్ చేసుకోవచ్చు. ఒక కడాయి తీసుకున్నాక తగినంత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం సాజీరా వేసుకోవాలి. సాజీరా అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే వాష్ చేసుకున్నటువంటి చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ అలా వేయించాలి. చికెన్ లైట్గా కలర్ మారే వరకు వేయించాలి. వేయించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి. 5 మినిట్స్ అలా అయిన తర్వాత చూడండి, మనం వాటర్ వేయకుండానే ఎలా వాటర్ ఊరాయో చికెన్ నుంచి. 2 టమాటాలు కట్ చేసి కూరలో వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి టమాటాలు చికెన్ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా చికెన్ని బాగా ఉడకనియాలి ఆ వాటర్లోనే. 5 మినిట్స్ తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలానే 3 చీలికలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా అయిన తర్వాత ఇలాగ ఉడికేటప్పుడు ఒక 1.5 స్పూన్ కారం వేసుకోండి. కారం కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కామెంట్ చేయండి. అలానే కొంచెం కొత్తిమీర, చికెన్ పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మసాలా అంతా బాగా పట్టిందాకా ఉంచడమే అండి. ఇలా సిమ్లో పెట్టడం వల్ల మసాలా అనేది బాగా పడుతుంది ముక్కకి. ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆఫ్ చేయండి. ఒక్క చుక్క వాటర్ పోయకుండా గ్రేవీతోటి ఇలా చికెన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.